పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దేశంలో అతిపెద్ద నియోజకవర్గాలలో అది ఒకటి. మినీ ఇండియాగా ఆ నియోజకవర్గాన్ని పిలుస్తారు. ఆ సెగ్మెంట్ లో జెండా పాతేందుకు ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం తీర్పు కోసం యావత్ తెలంగాణ ముక్త కంఠంతో ఎదురు చూస్తోంది. ఇలాంటి తరుణంలో అసలు మల్కాజ్గిరిలో ఏ పార్టీ గెలవబోతోంది? మల్కాజ్గిరి నియోజకవర్గం తెలంగాణలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గంగా చెప్పవచ్చు. మల్కాజ్గిరి సెగ్మెంట్ లో గెలుపొందిన నేతలకు ఆయా పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా 2018లో గెలుపొందడంతో అటు కాంగ్రెస్ లో హైకమాండ్ దృష్టిలో ఆయన ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనుండడంతో మల్కాజ్గిరి సెగ్మెంట్ లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రధాన పార్టీలు అన్ని కూడా బలమైన అభ్యర్థులను బరిలో దింపుతుండడంతో ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీగా పట్నం సునీత మహేందర్ రెడ్డిని ప్రకటించింది. అటు కమలం పార్టీ బీజేపీ నేత సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బరిలో నిలిపింది. ఇక బీఆర్ఎస్ కూడా రాగిడి లక్ష్మారెడ్డిని పోటీలో ఉంచింది. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ లో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, లాల్ బహదూర్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్లు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. మొత్తం 38 లక్షల పైచిలుకు ఓటర్లు మల్కాజ్గిరి సెగ్మెంట్ లో ఉన్నారు. 2 దఫాలుగా కాంగ్రెస్ విజయం సాధించగా ఓసారి టీడీపీ విజయం సాధించింది. దీంతో తాజాగా లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో మల్కాజ్గిరి ఎంపీగా ఎవరు గెలుపొందుతున్నారు, మల్కాజ్గిరి ఓటర్లు ఎవరి వైపు నిల్చున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మల్కాజ్గిరి బరిలో నిలిచారు. 2006లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈమె టీడీపీ తరపున బంట్వారం జెడ్పీటీసీగా ఎన్నికై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా పనిచేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి 2014లో పోటీ చేసి గెలుపొందారు. రెండోసారి రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ గా వర్క్ చేశారు. అనంతరం 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో కొట్పల్లి జెడ్పీటీసీగా ఎన్నికై వికారాబాద్ జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇక ఇటీవలి కాలంలో మారిన రాజకీయ పరిణామాలతో పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనతో పాటు పట్నం సునీత కూడా సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ను సాధించారు. పట్నం సునీత మహేందర్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేదు. ఆమె భర్త పట్నం మహేందర్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. 2014కు ముందు టీడీపీలో ఉన్న ఆయన తెలంగాణ ఏర్పాటు అనంతరం గులాబీ కూటికి చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ బాట పట్టారు. ఆయన సతీమణిని రాజకీయంగా తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ జెండాను మోస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మల్కాజ్గిరిలో గట్టి పోటీ ఇవ్వాలని, మల్కాజ్గిరి సెగ్మెంట్ లో విజయం సాధించి అనూహ్యమైన పదవిని చేపట్టడానికి ఉవ్విల్లూరుతున్నారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం మల్కాజ్గిరిలో సీనియర్ నాయకులుగా ఉన్నవారిని, జెండా మోస్తున్న వారిని కాదని పట్నం సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఖరారు చేయడంపై గుర్రుగా ఉన్నారనేది తెలుస్తోంది. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి టికెట్ ను నేటి సీఎం రేవంత్ రెడ్డి కాజేసుకుని వెళ్తే ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి లాగేసుకున్నారని మల్కాజ్గిరి నిక్కార్సైన కాంగ్రెస్ నాయకులు అంటున్న మాటట.
మరి వచ్చే ఎన్నికల్లో సునీతారెడ్డి ఏ విధంగా పోటీలో నిలుస్తారు, బలమైన ఈటల రాజేందర్ కు ఎంతవరకు పోటీ ఇస్తారనేది ఓ విషయం కాగా, అటు రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడంతో టీ కాంగ్రెస్ మల్కాజ్గిరిపై స్పెషల్ ఫోకస్ చేసింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు పరిధిలో ఒక్క చోట కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవలేదు. దీంతో పార్లమెంటు సీటును చేజార్చుకోవద్దని రాష్ట్ర నాయకత్వం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సునీత మహేందర్ రెడ్డిపై పాజిటివ్ టాక్ లేదని తెలుస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా మల్కాజ్గిరి సెగ్మెంట్ పై దృష్టి సారించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని 7 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించడంతో పార్లమెంటు సీటును కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని బరిలో నిలిపింది గులాబీ పార్టీ. అతను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి ఉప్పల్ టికెట్ ఆశించారు. రేవంత్ రెడ్డి కావాలని తనకు టికెట్ రాకుండా చేశారని అసంతృప్తి చెందిన లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. మల్కాజ్గిరి టికెట్ కేటాయించడంతో ఆయన ప్రచారం ముమ్మరం చేశారు. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అభ్యర్థిని ఢీకొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మల్కాజ్గిరిపై గురిపెట్టినట్టుగా తెలుస్తోంది. బీజేపీ కాంగ్రెస్ లను తలదన్ని మల్కాజ్గిరిలో గులాబీ జెండా ఎగురవేయాలని పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మల్కాజ్గిరి సెగ్మెంట్ ప్రజలకు రాగిడి లక్ష్మారెడ్డి పెద్దగా తెలిసిన నేత కాకపోవడం ఆయన మైనస్ గా చెప్పవచ్చు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ లో అందరినీ కలుపుకొని వెళ్లడం లేదని విమర్శ కూడా లక్ష్మారెడ్డిపై ఉందట. ఇప్పటికే అనేక మంది పార్టీని వీడుతున్న తరుణంలో లక్ష్మారెడ్డి అనుకున్న స్థాయిలో ప్రచారం జరగడం లేదని గులాబీలోనే కొంతమంది నేతలు చెబుతున్నమాట. ఏది ఏమైనా లక్ష్మారెడ్డికి మల్కాజ్గిరిలో గట్టెక్కడం అనేది క్లిష్ట సమస్యేనని చెప్పాలి. అటు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. వామపక్ష భావజాలం విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. 2003లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈటల టీఆర్ఎస్ వేదికగా ఆయన తెలంగాణ ప్రజలకు చేరువయ్యారు. 2004లో తొలిసారి కమలాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అనంతరం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన అసెంబ్లీలో గర్జించి తెలంగాణ ఆకాంక్షను తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పదవిని తృణాపాయంగా వదిలేశారు. 2008లో స్వరాష్ట్ర ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2009లో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందగా 2010లో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ఎత్తి చూపుతూ మళ్లీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం తెలంగాణ సాధనలో ధర్నాలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చులు, బంద్లు, రైల్ రోకోలు, మరెన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈటల రాజేందర్ లేని తెలంగాణ ఉద్యమాన్ని చూపలేమనే చెప్పాలి. ఇక 2014లో స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది తొలి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో ముందస్తు ఎన్నికల్లో కూడా హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది వైద్య శాఖ మంత్రిగా సేవలు అందించారు. కోవిడ్ సమయంలో ఈటల రాజేందర్ సేవలు ఎనలేనివి. నాటి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటికి రాకున్నా ఈటల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రిగా అనేక ఆసుపత్రులను సందర్శించారు. కోవిడ్పై సామాన్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. 2021లో టీఆర్ఎస్లో కీలక నేతగా ఎదగడంతో ఆయనపై బురద చల్లే ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగా భూ ఆక్రమణల ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్కు రాజీనామా చేశారు ఈటల. ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేసి ఉప ఎన్నికకు వెళ్లారు. ఆత్మ గౌరవ పోరాటం అంటూ ప్రజలకు చేరువైన ఈటల కేసీఆర్ మోసాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించారు. బీసీ బిడ్డననే తన పొలిటికల్ కెరీర్ను దెబ్బకొట్టేందుకు కేసీఆర్ కుట్రలు పన్నారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో ఆనాటి అధికార బీఆర్ఎస్ దళిత బంధు పథకం పేరుతో 10 లక్షల పథకం తీసుకొచ్చిన హుజూరాబాద్ ప్రజలు బీజేపీ ఎమ్మెల్యేగా ఈటలను గెలిపించుకున్నారు.
ఇటీవల జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల ఓటమి చూశారు. దీంతో తాజాగా జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హైకమాండ్ మల్కాజ్గిరి అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో ఈటలకు కలిసి వచ్చే అంశాలు అనేకమున్నాయి. గత బీఆర్ఎస్ లో నీతిపరుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈటల మల్కాజ్గిరి పరిధిలోని ఆయనకు ఫామ్ హౌస్ ఉంది. మల్కాజ్గిరి ప్రజలతో ఈటలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీ టికెట్ ఖరారు చేసిన రోజు నుంచి నేటికి కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. బీజేపీ గెలవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్తున్నారు. వినూత్నం మోదీ గ్యారంటీ ఈటల షూరిటీ పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈటల రాజేందర్. మార్నింగ్ వాకర్స్ తో భేటీ కావడం, ప్రజా సంఘాల నాయకులతో మమేకమవుతున్నారు. అటు ఈటలకు హిందూ పరివార్ సంస్థలు మద్దతు పలికాయి. ఈటలకు అనుకూలంగా ప్రచారంలో సైతం పాల్గొంటున్నాయి. ఈటల రాజేందర్ గెలుపు బీజేపీ గెలుపు అత్య ఆవశ్యకతమని చెప్పుకొస్తున్నాయి. ఈటలకు బలమైన ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థినే భావిస్తున్నారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే పోటీ ఉండబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ సర్వే సంస్థ వెల్లడించిన రిజల్ట్స్ ని బట్టి చూస్తే బీజేపీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. జన్ లోక్పాల్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ కు 35.19%, బీఆర్ఎస్ కు 24.93%, బీజేపీకి 37.38% ఓట్లు వస్తాయని వెల్లడించింది. మొత్తానికి దేశంలో అతిపెద్ద నియోజకవర్గంగా చూసే మల్కాజ్గిరిలో బీజేపీ జెండా పాతుతుందని ఇప్పటి వరకు ఉన్న సర్వేల ఆధారంగా తెలుస్తోంది. మరి ఎన్నికల నాటికి ఏ విధమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయన్నది ఉత్కంఠగా మారింది. ఒక్క రాత్రి ఓటింగ్ సరళినే మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు కూడా ఏమాత్రం తెడబాటు లేకుండా కష్టపడి వర్క్ చేయవలసిన అవసరం ఉంది. మల్కాజ్గిరి ఓటర్లు ఎవరికి మద్దతు తెలుపుతాయన్నది పోలింగ్ నాటికే తెలుస్తోంది. ఇది ఇవాల్టి పూరా లోకల్ స్పెషల్ ఫోకస్. మరిన్ని పార్లమెంటు నియోజకవర్గాలతో మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ పూరా లోకల్.